యాండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పల్వి సొవ్విటాడారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తారండి. మన కంచిపట్టి వారి పెళ్లి సందరండి. మన కంచిపట్టి సూర్యనారాయణ గారు శ్రీమతి నాగరాజమ్మ గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ప్రథమ కుమారుడు మన సింహాచలం నాయుడు పెళ్ళిండే. మంచి మనసున్నోడు, సొగసైనోడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన సింహాచలం నాయుడు చేసుకోబోయే ఆ సక్కని సొక్క ఎవరంటారా? మన అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం పండూరుపాలెం వాస్తవ్యులు మన లక్కరాజు చిన్నరమణ గారు శ్రీమతి లక్ష్మి గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన రమ్య అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిర్రవు సిందించే గడుసు పిల్లండి. మరి వాళ్ళిద్దరికే పెద్దల వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల మార్చి 6వ తారీఖు అనగా గురువారం రాత్రి 4:06 తెల్లవారితే శుక్రవారం అండి. పెళ్లి ఎక్కడంటారా? మన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఏ కొత్తపల్లి గ్రామంలో మన ఇంటి దగ్గర అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తుందండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలతో మనసారి వడ్డిచ్చేస్తారండి. మర్చిపోకండి. ఇదిగో మన గణేష్ స్టూడియో వాళ్ళు ఫోటోలు తీస్తాకొస్తున్నారు. మరి మన వాళ్ళు చిత్రాలు తీసారంటే సింధులు వేయాల్సిందే. మీరు రాకపోతే మాట వచ్చేదండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి.